హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Jyothi 2006 ఛానల్. ఈనాటి స్పెషల్ అరటికాయ బజ్జీలు. సింపుల్ అండ్ క్విక్ రెసిపీలో అరటికాయ బజ్జీలు ఒకటి. వర్షం పడుతుంటే వేడి వేడి బజ్జీలు తినడం ఎవరికి ఇష్టం ఉండదు? అలా అని వర్షం పడినప్పుడు తినకుండా ఉండలేము. ఈవినింగ్ స్నాక్గా కూడా ఇష్టంగా తినే ఈ అరటికాయ బజ్జీలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బజ్జీల పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను నేను. 1 కప్పు శనగపిండికి 3 స్పూన్ల వరకు బియ్యం పిండి వేయాలి. అప్పుడే అవి క్రిస్పీగా వస్తాయి. కొంచెం పసుపు, 2 స్పూన్ల వరకు కారం, ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి. రుచికి సరిపడ్డ ఉప్పు, 1 స్పూను వాము. బజ్జీలు మంచి రుచిగా రావాలంటే చిటికెడు ఇంగువ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చని ఆయిల్ వేస్తే బాగా పొంగుతాయండి. అందుకని కొంచెం గోరువెచ్చని ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా ఈ విధంగా కలుపుకోవాలి. 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి దానికి 1/2 కప్పు వాటర్ సరిపోతుందండి. కొంచెం కొంచెం వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి అలసపడకుండా ఉంటుందండి. అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బీటర్ ఉంటే బీటర్తోని కలపండి, లేదంటే చిన్న స్పూన్ యూజ్ చేసి అలా గుండ్రంగా కలిపితే బాగా పొంగుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటి పెద్ద అరటికాయని తీసుకుంటే అరటికాయ బజ్జీలు బాగా వస్తాయి. ముందుగా ఈ అరటికాయని శుభ్రంగా నీటితో కడుక్కొని తొక్క తీయకుండా చక్కగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. అంటే గుండ్రంగా కానీ నిలువుగా కానీ మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఒక 5 నిమిషాలు వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో ఒక్కొక్క అరటికాయ ముక్కను డిప్ చేసి జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. చాలా ఈజీ అండి, క్విక్ రెసిపీ అండి ఇది. ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా నాలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇదే విధంగా నేను మిరపకాయ బజ్జీలు కూడా చేశానండి. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను, తప్పక చూడండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.